వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, అదేవిధంగా చాలామంది సతమతమవుతున్నారండి మ్యాటర్ ద్వారా. ఏంటి, చాలా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, చాలా మనకు ఎక్కడ చూసినా కూడా 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటున్నారు. ఇది రియల్ అయితే ఎంతవరకు, కాకపోతే ఎంత? చాలామంది ఫ్రాడ్కి గురవుతున్నారు, సో చాలామంది మోసపోతున్నారు. అందుకోసం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే మాకు కూడా ఎంక్వైరీస్ వస్తున్నాయండి, లైక్ ఏంటి అన్న, ఇది 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటున్నారు, దీంట్లో జాయిన్ అయితే బాగుంటుందా, జాబ్ ఇప్పిస్తారా? ఓకే, సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకోసమే చిన్న షార్ట్ అండ్ స్వీట్గా అండి, సోదిలాగా ఉన్నా కూడా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మనకు 100% జాబ్ గ్యారంటీ అంటున్నాం. సో మనకి ఏంటంటే ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయన 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని రాస్తున్నారు చాలామంది. అదేవిధంగా 100% జాబ్ గ్యారంటీ. ఓకే, 100% జాబ్ గ్యారంటీ అన్నారనుకోండి, ఓకే, వాళ్ళని వెళ్ళి నువ్వు అడగచ్చు, మీరు అడగచ్చు ఏంటి జాబ్ గ్యారంటీ అంటున్నారు కాబట్టి, ఓకే నేర్చుకున్న తర్వాత మనకు జాబ్ గ్యారంటీ కాబట్టి జాబ్ వస్తుంది అనుకోవచ్చు. వాళ్ళని అడగచ్చు, నేను ఇంత మనీ పే చేశాను కదా. సో ఇక్కడ ఫస్ట్ ఒక 2 minutes మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే చాలామంది, అంటే నేను ఎవరి బిజినెస్ వాడదండి, నేను ఇక్కడ ఎవరిని కూడా నిందించట్లేదు, కోచింగ్ సెంటర్లు కావచ్చు. సో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు మోస్ట్ ఆఫ్ ది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మనకు ఫేమస్ ఏంటి, అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్. సో మనం ఇక్కడ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు. సో మనం నార్మల్గా ఉన్న ఫీ కంటే ఎక్కువ ఫీ ఉంటుంది జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కాబట్టి. సో అక్కడ ఏమవుతుంది, స్కిల్ నేర్పిస్తారు. స్కిల్ నేర్పించిన తర్వాత జాబ్ వస్తే హ్యాపీ అండి, ఈవెన్ నేను కూడా హ్యాపీ మీకు వస్తే. సో నేనేంటి మరి ఇక్కడ జాబ్ రాకపోతే ఏంటి మరి, మన దగ్గర మనం సరిగ్గా స్కిల్స్ నేర్చుకోలేదు, జాబ్ ఎలా ఇప్పిస్తారండి వాళ్ళు కూడా. స్కిల్స్ మన దగ్గర కూడా లేకపోతే వాళ్ళు జాబ్ ఎలా ఇప్పించగలుగుతారు, ఇప్పించలేరు. సో మనం ఒక సీనియర్ మన దగ్గర స్కిల్స్ లేకపోయినా, ఈవెన్ మీ దగ్గర స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళు జాబ్ గ్యారంటీలో ఇవ్వగలుగుతారని గ్యారంటీ ఉండదండి. ఇప్పుడు ఇంత రిసెషన్ పీరియడ్లో కూడా జాబ్లు గ్యారంటీగా ఇప్పిస్తారని ఎవరికి ఉండదండి. 100% జాబ్ గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు 20 members స్టూడెంట్ జాయిన్ అవుతారు జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో, 20 members వస్తుందని గ్యారంటీ ఉండదండి. ఓకే వస్తే హ్యాపీ అంటున్నాను, కానీ చాలా మోస్ట్ ఆఫ్ ది ప్లేస్లో జరగట్లేదండి అట్లా. ఇంకా వీళ్ళకు మరి ఎవరు దొరుకుతున్నారు, మెయిన్గా ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్కి ఎవరు ఫ్రెషర్స్ దొరకరండి. వాళ్ళకి ఫ్రెషర్స్ జాయిన్ గారు మ్యాక్సిమం ఎవరు జాయిన్ అవుతున్నారు, నాన్ ఐటీ వాళ్ళు, కెరీర్ గ్యాప్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళ చెప్పుకుంటున్నారు. ఈ నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ వాళ్ళు బాగా ఈ జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు. సో మీరు కేర్ఫుల్గా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యేటప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి, నేను ఇంత మనీ పే చేస్తాను. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఉంటుందండి, కంపేర్ టు నార్మల్ కోచింగ్ సెంటర్స్తో దీనికి హ్యూజ్ ఉంటుంది. సో మీరేం చేయాలంటే దీనికి సంబంధించింది క్లారిటీ తెలుసుకోండి. మీ నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, కెరీర్ గ్యాప్ వాళ్ళు కావచ్చు. ఫ్రెషర్స్ అయితే మ్యాక్సిమం ఇలాంటి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ చేసుకోరు, జస్ట్ వాళ్ళ స్కిల్స్ నేర్చుకొని అప్డేట్ అవుతుంటారు. సో మీరు టెస్టింగ్, నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, ఏమైనా టెస్టింగ్ చేసినా కూడా, ఫుల్ స్టాక్ అయినా కూడా, ఏదైనా టూల్ బేస్డ్ నేర్చుకున్నా కూడా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ కోచింగ్ సెంటర్లోకి ఫ్రాడ్ కంపెనీస్ ఉంటున్నాయి, వాళ్ళు ఏం వర్క్ ఉండదు, ఏమంటే 3 months ఉంచుకుంటారు, జాబ్ ఇప్పించినట్టు తీసేస్తున్నారు. చాలామంది ఫ్రాడ్కి గురవుతున్నారు, చాలామంది మోసపోతున్నారు. అందుకోసం చెప్తున్నాను. తర్వాత సరిపోతుందండి, అంటే ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రాడ్ అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు జెన్యూన్ అయితే హ్యాపీ అండి, కానీ చాలామంది అందుకే తెలుసుకుని వెళ్ళండి. మీరు జాబ్ వచ్చిన కంపెనీ కూడా రిఫర్ చేయండి. అదే మీకు జాబ్ వచ్చింది, జాబ్ ఇప్పించారు ఒక కంపెనీలో, ఆ కంపెనీ మంచిదేనా మీరు అంటారు. సరే నువ్వు జాబే దిక్కులేదు, ఏ కంపెనీ అయితే ఏంది అనుకుంటున్నారా, ఓకే, కానీ అది కంపెనీ ఫ్రాడా లేకపోతే ఎప్పటి నుంచి ఉంది, ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు నడిపే ఒక ఫ్రాడ్ కంపెనీయా ఏంటి? 3 months తర్వాత ఉంచి తీసేసి మన పరిస్థితి ఏంది?
ఇంట్లో అమ్మ నాన్న కష్టపడి పెట్టిన డబ్బులు మనకు 50,000 1,00,000 పే చేసేసి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ పెడితే రాకపోతే పరిస్థితి ఏందండి? సో ఆలోచించండి, కొద్దిగా థింక్ చేయండి. సో మనీ ఊరికే రాదండి, కష్టపడాలి చాలా. ఓకే, తర్వాత ఇదంతా మీకు తెలుసండి. ఏమనిపిస్తుంది అంటే లైక్ ఏంటి మాకు తెలియదు అనుకుంటారు. కానీ సో కొందరు అలర్ట్ లేరండి, ఇలాంటి జాబ్ ప్రోగ్రామ్స్ని నమ్ముతున్నారు. అడ్వర్టైజ్మెంట్ చూసేసి జాయిన్ అయిపోదాం అనుకుని వెళ్ళిపోతున్నారు. తెలిసిన వాళ్ళు ఏంటి వాళ్ళు జాయిన్ కారు, వాళ్ళకి తెలుసు కొన్ని ఫ్రాడ్ అవుతున్నాయని తెలుసుకొని వెళ్తారు. కొందరు ఏంటి అయ్యో 100% జాబ్ గ్యారెంటీ అంటున్నారు, అమ్మ నాకు ఇంత మనీ ఇచ్చే, నాన్న ఇంత మనీ ఇచ్చే అని మోసపోతున్నారు. అందుకోసం తర్వాత 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. సో 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే ఏంటంటే జస్ట్ వీళ్ళు ఒక జాబ్ గ్రూప్ జాబ్ గ్రూప్ క్రియేట్ చేసేసి దాంట్లో లింక్స్ మాత్రమే, జాబ్ సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు అమీర్పేట తీసుకోండి, ఏ కోచింగ్ సెంటర్ అని తీసుకోండి, ప్రతి బ్యాచ్కు ఒక 50 మంది ఉన్నా కూడా 8 మంది అవుతారండి. వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఇస్తారు, ఆ గ్రూప్లో జాబ్ లింక్స్ పెడతారు. 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే జాబ్ అనుకోకండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మీన్స్ మీకు జాబ్ చేయడం లింక్స్ ప్రొవైడ్ చేయం, కానీ ఎక్కడెక్కడ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి మిమ్మల్ని కొంచెం ప్లేస్మెంట్కి రెడీ చేస్తారు అంతే. జాబ్ గ్యారంటీ అనేది ఉండదు. సో జాబ్ గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేరండి. మీరు స్కిల్స్ నేర్చుకోకపోతే వాళ్ళు కూడా ఇవ్వలేరు. తర్వాత మీ దగ్గర స్కిల్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు వాళ్ళు జాబ్ అందరికి ఇవ్వలేరు, ప్రొవైడ్ చేయలేరు. అలా జాబ్స్ అన్ని వీలే ఇచ్చేసి ఉంటే ఈ కోచింగ్ సెంటర్లు అంతా ఎప్పుడో మనకు అందరూ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేవాళ్ళు కదా. ఇంకా కాలేజ్ చదువుకోవడం ఎందుకు? లైక్ ఏంటి అంటే లైక్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరికీ కోచింగ్ సెంటర్సే ప్రొవైడ్ చేస్తే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ద్వారా జాబ్లు వస్తే మనకు అలా కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా ఇలాంటి జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో జాయిన్ కాకూడదు. మీకు ఫ్రెషర్స్కి చాలా టైం ఉంది, మీరు 2 years వరకు కూడా కెరీర్ గ్యాప్లో కన్సిడర్ చేయరు. సో మీరు ఫస్ట్ కంటిన్యూ చేయాలి. తర్వాత మనం కాలేజీలో నేర్చుకున్న స్కిల్స్ని ఇక్కడ ఎక్కువ బాగా నేర్చుకోవాలి. ఇంకా ఓకే, ఫ్రెషర్స్ అయిపోయింది. ఇక్కడ నానైతే కెరీర్ గ్యాప్ వాళ్ళే ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో. సో కొద్దిగా వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఓకే, కాలేజీలో నేర్చుకున్నదే మనం, కానీ కెరీర్ గ్యాప్ రావడంలో మనం అంతా మర్చిపోతాం. మళ్ళీ కొద్దిగా స్కిల్స్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవన్నీ కూడా. ఓకే, వీళ్ళు ఎంత మొత్తం కూడా కావాల్సిన రియల్ టైం నేర్పించకుండా 6 months 7 months నేర్చుకుంటూ సో అదంతా చెప్తున్నారు. అక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది. మీరు సో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రాజెక్ట్ పైన వర్క్ చేయండి, అది ఇంపార్టెంట్. తర్వాత ఇలాంటి మోసపోకుండా చూసుకోవడం మన బాధ్యత. సో మేము కూడా మా బాధ్యత కూడా మిమ్మల్ని లైక్ చాలా తెలియజేయాలి కదా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని. సో అందుకే ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.